హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందాం. అదే కట్ పోహా లేదా అటుకుల పెరుగు అని అంటారు. ఉదయం టైం తక్కువగా ఉన్నప్పుడు కడుపు నిండేలా కూల్గా హెల్తీగా ఉండే వంటకం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు అటుకులు అయితే తీసుకుందాము. అటుకులు కొంచెం మందంగా ఉండేటివైతే ఈ రెసిపీకి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నీళ్ళల్లో చాలా లైట్గా ఒకసారి కడగాలి. గమనించండి, ఎక్కువసేపు అటుకుల్ని నానబెట్టకూడదు, లేకపోతే అటుకులు ముద్దగా అయిపోతాయి. అటుకులు ఒకసారి శుభ్రం చేసుకున్నాక వెంటనే నీళ్లు పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. దానికి 1 కప్పు ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న పెరుగు చాలా గట్టిగా ఉంటే కొంచెం పాలు లేదా నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇష్టమైతే మనము దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసము ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిటికెడంతా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మన రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే 2-3 ఎండుమిర్చి చీలికలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అంతే, మన తాలింపు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ తాలింపు మొత్తము మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల పెరుగులో వేసుకొనేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మన కట్ పోహా అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మనకి సమ్మర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్కు, ఈవినింగ్ స్నాక్ అండ్ నైట్ టైము లైట్గా డిన్నర్ చేయాలనుకున్నా కానీ సూపర్ రెసిపీ. సో ఇలా ఈజీగా 10 మినిట్స్లో హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.